అండ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము పిల్లలకు చాలా ఇష్టమైన స్నాక్ ఒకటి చెప్తున్నాను. పొబ్బిళ్ళు అంటారు కదండి, దానికోసం మనకు పిండి, మిరప్పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అయిపోయిందండి. రాళ్ళ ఉప్పుని అలా సాల్ట్ లాగా చేసేసాను. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కావాల్సినంత బియ్యం పిండిని తీసుకోవాలి. అందులోకి ఇప్పుడు కారం తర్వాత శనగపప్పు కొంచెం వేసుకోవాలి. ఇంకా శనగింజలు కూడా పొడి చేసుకొని వేసుకోవచ్చు. ఉప్పులుగా బాగుంటుంది. కొంచెం పసుపు, తర్వాత కొంచెం జీలకర్ర, మన డైజెస్ట్కి చాలా బాగుంటుంది కాబట్టి. తర్వాత సాల్ట్, కట్ చేసిన కరివేపాకు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా వేయకూడదండి. ఇలా ఒక స్ట్రైనర్తో నీళ్ళు పోసుకుంటూ కలిపెట్టినామంటే మొత్తం వాటర్ అంతా కిందకు దిగేస్తుంది. ఆ వాటర్ తర్వాత నార్మల్ వాటర్ వేసుకొని ఇలా మొత్తం ఎక్కువ లూజ్గా లేకుండా కొంచెం టైట్గా చపాతీ ఉండేలా కొంచెం మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా కలిపి ముద్ద పెట్టుకొని ప్లేట్ పెట్టి ఒక 5 minutes పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా వడలు అదుదాం కదండి, అలా చిన్నగా ఒక్కొక్కటే వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మనము టర్న్ చేసుకొని బాగా రెడ్ కలర్గా గోల్డ్ కలర్ లాగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా ఇష్టమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళని, నన్నే కాదు ప్రతి ఒక్కరు కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక షేర్ వల్ల చాలా అంటే చాలా బూస్టింగ్ అవుతుందన్నమాట మాకు. దానివల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ అన్నీ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, డూ సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.